ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునేందుకు వచ్చారు. ఇక్కడ హద్దుకు సంబంధించిన విషయాలేవి లేవు. మీరు చాలా ఉత్సాహంతో తండ్రిని స్మృతి చేస్తే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. ప్రశ్న: ఏ విషయం మీరు స్వయం పదే పదే మననం చేసుకుని పక్కా చేసుకోవాలి? జవాబు: మేము ఆత్మలము. మా తండ్రి అయిన పరమాత్మ నుండి వారసత్వం తీసుకుంటున్నాము. ఆత్మలంతా పిల్లలు, పరమాత్మ ఆత్మల తండ్రి. ఇప్పుడు తండ్రి పిల్లల కలయిక జరిగింది. ఈ విషయాన్ని పదే పదే మననం చేసుకొని పక్కా చేసుకోండి. ఆత్మాభిమానులుగా అయ్యే కొలిది దేహాభిమానం తొలగిపోతుంది. పాట: ఎవరైతే తండ్రి శతలో ఉంటారో. ఓం శాంతి. మేము తండ్రి శతలో కూర్చుని ఉన్నామని పిల్లలకు తెలుసు. వీరు అత్యంత గొప్ప బాబా, అందరికీ తండ్రి. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. తండ్రి నుండి ఏం లభిస్తుంది అనే ప్రశ్నే రాదు. తండ్రి ద్వారా వారసత్వమే లభిస్తుంది. వీరు అందరి బేహద్ తండ్రి. వీరి ద్వారా బేహద్ సుఖము, బేహద్ ఆస్తి లభిస్తుంది. అది హద్దులోని సంపాదన. కొందరి వద్ద 1000, కొంతమంది వద్ద 5000 ఉండవచ్చు. కొంతమంది వద్ద 12, 20, 50 కోట్లు అరబులు ఉండవచ్చు. వారంతా లౌకిక తండ్రులు, హద్దు పిల్లలు. మనము ఇక్కడ బేహద్ తండ్రి వద్దకు బేహద్ ఆస్తిని తీసుకునేందుకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. మనస్సులో ఆశ అయితే ఉంది కదా. పాఠశాలలో తప్ప సత్సంగాలు మొదలైన వాటిలో ఎలాంటి లక్ష్యమూ ఉండదు. శాంతి లభించాలని అంటారు, కానీ అది లభించదు. మనము ఇక్కడకు నూతన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. లేకుంటే ఇక్కడకు ఎందుకు వస్తారు? పిల్లలు చాలా వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా, మేము విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చాము, ఇందులో హద్దు విషయాలు ఏవీ లేవని అంటారు. బాబా, మీ నుండి మేము బేహద్ స్వర్గ వారసత్వంను తీసుకునేందుకు వచ్చామని అంటారు. కల్పకల్పం మనం తండ్రి నుండి వారసత్వం తీసుకుంటాము. మళ్ళీ మాయపిల్లి మన నుండి లాక్కుంటుంది. అందుకే దీన్ని గెలుపు ఓటముల ఆట అని అంటారు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వీరు ఏ సాధు సత్పురుషులు కారని పిల్లలు కూడా నెంబర్ వార్గా అర్థం చేసుకుంటారు. మీకు ఎలాగైతే దుస్తులున్నాయో వీరికి కూడా అలాగే ఉన్నాయి. ఇతను బాబా కదా, ఎవరి వద్దకు పోతున్నారని ఎవరైనా అడిగితే మేము బాప్దాదా వద్దకు వెళ్తున్నామని చెప్తారు. ఇది ఒక కుటుంబం. ఎందుకు వెళ్తారో, ఏం తీసుకునేందుకు వెళ్తారో ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. మేము బాప్దాదా వద్దకు వెళ్తున్నామని, వారి నుండి వారసత్వం లభిస్తుందని ఇతరులెవ్వరూ చెప్పలేరు. తాతగారి ఆస్తికి అందరూ హక్కుదారులే. శివబాబాకు అవినాశి పిల్లలే కాక ప్రజాపిత బ్రహ్మ పిల్లలైనందున శివబాబాకు పౌత్రులు. మనమంతా ఆత్మలమని ఇప్పుడు మీకు తెలుసు. ఇది చాలా పక్కా చేసుకోవాలి. ఆత్మలమైన మనము మన తండ్రి అయిన పరమాత్మ నుండి వారసత్వం తీసుకుంటాము. ఆత్మలైన మనం వచ్చి తండ్రితో కలుసుకున్నాము. ఇంతకుముందు దేహభావం ఉండేది. ఫలానా ఫలానా పేరు గలవారు మాత్రమే ఆస్తి తీసుకుంటారని అనేవారు. ఇప్పుడు ఆత్మలందరూ పరమాత్మ నుండి వారసత్వం తీసుకుంటారు. ఆత్మలంతా పిల్లలు, పరమాత్మ పిల్లల తండ్రి. తండ్రి పిల్లల మేళ చాలా సమయం తర్వాత ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. భక్తి మార్గంలో అనేక కృత్రిమ మేళాలు జరుగుతూ ఉంటాయి. ఇది అన్నిటికంటే అద్భుతమైన మేళ.
ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండేవి అని పాడతారు. అయితే ఏ ఆత్మలు? ఆత్మలైన మీరే. ఆత్మలమైన మనము మన మధురమైన సైలెన్స్ ఇంటిలో ఉండేవారమని ఇప్పుడు ఇక్కడ పాత్రను అభినయిస్తూ అలసిపోయామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. సన్యాసులు, గురువులు మొదలైన వారి వద్దకు వెళ్ళి శాంతి కావాలని వేడుకుంటారు. వారు ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళినందున వారి నుండి శాంతి లభిస్తుందని భావిస్తారు. కానీ అలా కానే కాదు. ఇప్పుడైతే అందరూ పట్టణాలలోకి వచ్చేశారు. అడవిలోని గుహలు ఖాళీగా ఉన్నాయి. గురువులుగా అయి కూర్చుని ఉన్నారు. లేకుంటే వారు నివృత్తి మార్గ జ్ఞానంనిచ్చి పవిత్రతను నేర్పించాలి. ఈ రోజుల్లో వారు వివాహాలు కూడా చేయిస్తూ ఉంటారు. పిల్లలైన మీరు యోగ బలంతో మీ కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. కర్మేంద్రియాలు యోగ బలంతో శీతలమైపోతాయి. కర్మేంద్రియాల్లో చంచలత ఉంటుంది కదా. ఇప్పుడు కర్మేంద్రియాలపై విషయం పొందాలి. ఏ చంచలత ఉండరాదు. యోగబలంతో తప్ప కర్మేంద్రియాలు వశమగుట అసాధ్యం. తండ్రి చెప్తున్నారు, కర్మేంద్రియాల చంచలత యోగబలం ద్వారానే సమాప్తమవుతుంది. యోగబలమే అసలైన శక్తి కదా. ఇందులో చాలా శ్రమ చేయాలి. పోను పోను కర్మేంద్రియాల చంచలత ఉండదు. సత్యుగంలో ఎలాంటి మురికి జబ్బు ఉండదు. ఇక్కడ మీరు కర్మేంద్రియాలను వశం చేసుకుని వెళ్తారు కనుక ఏ విధమైన వికారీ విషయాలు అక్కడ జరగవు. దాని పేరే స్వర్గం. దాన్ని మర్చిపోవటం వలన లక్షల సంవత్సరాలని చెప్తారు. ఇంతవరకు మందిరాలు నిర్మిస్తూనే ఉన్నారు. లక్షల సంవత్సరాలై ఉంటే ఏ విషయమూ గుర్తుండేది కాదు. ఈ మందిరాలు మొదలైనవన్నీ ఎందుకు నిర్మిస్తారు? అక్కడ కర్మేంద్రియాలు శీతలంగా ఉంటాయి. ఎలాంటి చంచలత ఉండదు. శివబాబాకైతే కర్మేంద్రియాలే లేవు. అయితే ఆత్మలో పూర్తి జ్ఞానముంది కదా. శాంతి సాగర్లు, సుఖ సాగర్లు వారే. కర్మేంద్రియాలు వశం కావని జనులు చెప్తారు. యోగబలంతో మీరు కర్మేంద్రియాలను వశం చేసుకోమని తండ్రి స్మృతిలో ఉండండి అని తండ్రి చెప్తున్నారు. నియమ విరుద్ధమైన పనులేవి కర్మేంద్రియాలతో చేయకండి. ఇటువంటి ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఆ ప్రేమలో ఆనంద బాష్పాలు వచ్చేయాలి. ఆత్మ పరమాత్మలో లీనమవ్వనే అవ్వదు. శరీరాన్ని అప్పుగా తీసుకున్నప్పుడు మాత్రమే తండ్రి ఒక్కసారే కలుస్తారు. కనుక అటువంటి తండ్రితో ఎంత ప్రీతిగా వ్యవహరించాలి. ఈ బాబాకు ఉత్సాహం వచ్చింది కదా. ఓహో, నా తండ్రి నన్ను విశ్వానికే రాజులుగా చేస్తారు. ఇక ఈ ధనం సంపాదన ఏం చేయాలి? అన్నిటినీ వదిలేసి పిచ్చివాని వలె ఉండిపోయాడు. ఉన్నట్లుండి ఇతనికేమైంది అని అందరూ అనుకోసాగారు. వ్యాపారము మొదలైనవన్నీ వదిలేసి వచ్చేశాడు. అపారమైన ఖుషీలో మునిగిపోయాడు. సాక్షాత్కారాలు అవ్వసాగాయి. రాజ్య పదవి లభిస్తుంది. కానీ ఎలా లభిస్తుందో ఏమవుతుందో ఏమీ తెలియదు. లభిస్తుందని మాత్రమే తెలుసు. ఈ ఖుషీలోనే అంతా వదిలేశాడు. తర్వాత క్రమక్రమంగా జ్ఞానం లభించసాగింది. పిల్లలైన మీరు ఈ పాఠశాలకు వచ్చారు. లక్ష్యమైతే ఉంది కదా. ఇది రాజయోగం. అనంతమైన తండ్రి నుండి రాజ్యాధికారం తీసుకునేందుకు వచ్చారు. బాబా, మీరు వచ్చి మా దుఃఖాలను హరించి సుఖంలో ఇవ్వమని ఎవరిని స్మృతి చేస్తూ ఉండినామో వారి ద్వారానే చదువుకుంటున్నామని పిల్లలకు తెలుసు. పిల్లలు మాకు కృష్ణుని వంటి పుత్రుడు కావాలని కోరుకుంటారు. అరే, అతను వైకుంఠంలో కదా లభించేది. కృష్ణుడు వైకుంఠవాసి. అతన్ని మీరు ఉయ్యల్లో ఊపుతారు. అతని వంటి పుత్రుడు వైకుంఠంలోనే కదా లభించేది. ఇప్పుడు మీరు వైకుంఠ చక్రవర్తి పదవిని తీసుకునేందుకు వచ్చారు. అక్కడ తప్పకుండా రాకుమార్తెలే లభిస్తారు. పవిత్రమైన పుత్రుడు లభించాలనే ఆశ కూడా పూర్తి అవుతుంది. ఇక్కడ కూడా రాకుమార్తెలు చాలామంది ఉన్నారు. కానీ వీరు నరకవాసులు. మీరు
స్వర్గవాసులను ఆశిస్తున్నారు. ఈ చదువేమో చాలా సులభమైనది. తండ్రి చెప్తున్నారు, మీరు చాలా భక్తి చేసి ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. మీరు ఎంతో సంతోషంగా తీర్థయాత్రలు మొదలైన వాటికి వెళ్తారు. అమర్నాథ్కు వెళ్ళి శంకరుడు పార్వతికి అమర్ కథ వినిపించాడని భావిస్తారు. అమర్నాథుని సత్యమైన కథను మీరిప్పుడు వింటున్నారు. ఇక్కడ తండ్రి కూర్చుని మీకు వినిపిస్తున్నారు. మీరు తండ్రి వద్దకు వచ్చారు. ఇది భాగ్యశాలి రథమని, దీనిని బాబా అప్పుగా తీసుకున్నారని మీకు తెలుసు. మనం శివబాబా వద్దకు వెళ్తాము. వారి శ్రీమతంనే అనుసరిస్తాము. ఏమైనా అడగాలి అంటే బాబాను అడగవచ్చు. పిల్లలంటారు, బాబా మేము సభలో మాట్లాడలేకపోతున్నాము. అందుకు బాబా అంటారు, పిల్లలు, ఇందుకు మీరు పురుషార్థం చేయండి. ఇందులో నేను ఏం చేయగలను అని బాబా అంటారు. తండ్రి పిల్లలైన మీకు శ్రేష్టంగా అయ్యేందుకు సులభమైన మార్గాన్ని తెలుపుతున్నారు. మొదటిది కర్మేంద్రియాలను వశపరచుకోండి. రెండవది దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవరైనా కోపగించుకుంటే ఆ మాటలు వినకండి. ఒక చెవితో విని రెండో చెవితో వదిలేయండి. ఇష్టం లేని చెడు మాటలను అసలు వినకండి. పతి కోపగించుకుని కొడుతూ ఉంటే ఏం చేయాలి అని అడుగుతారు. పతి కోపగించుకుంటే వారిపై పుష్పవర్షం కురిపించండి. నవ్వుతూ ఉండండి. యుక్తులైతే చాలానే ఉన్నాయి. కామేషు క్రోధేషు అని అంటారు కదా. అబలలు బాధతో పిలుస్తూ ఉంటారు. ద్రౌపది ఒక్కరే కాదు, అందరూ ద్రౌపదులే. ఇప్పుడు నగ్నం అవ్వటం నుండి రక్షించేందుకు తండ్రి వచ్చారు. ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. పిల్లలైన మిమ్మల్ని శాంతిధామానికి తీసుకెళ్లేందుకు వచ్చాను. అక్కడకు పతితాత్మలు వెళ్ళలేరు. కనుక నేను వచ్చి అందరినీ పావనంగా చేస్తాను. ఎవరికి ఏ పాత్ర లభించిందో అది పూర్తి చేసి ఇప్పుడు అందరూ వాపస్ వెళ్ళాలి. మొత్తం కల్పవృక్ష రహస్యమంతా బుద్ధిలో ఉంది. వృక్షంలోని ఆకులను ఎవ్వరూ లెక్కించలేరు. కనుక తండ్రి కూడా ముఖ్యమైన విషయాలైన బీజము, వృక్షముల గురించి అర్థం చేస్తారు. మనుషులైతే లెక్కలేనంత మంది ఉన్నారు. నేను కూర్చుని ఒక్కొక్కరి అంతర్యాన్ని తెలుసుకోను. భగవంతుడు అంతర్యామి అని, ప్రతి ఒక్కరూ అంతర్యం వారికి తెలుసునని మనుషులు భావిస్తారు. ఇవన్నీ మూఢనమ్మకాలు. మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి, రాజయోగంను నేర్పించమని మీరు నన్ను పిలిచారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. నన్ను స్మృతి చేయండి తండ్రి చెప్తున్నారు. తండ్రి ఈ మతం ఇస్తారు కదా. తండ్రి శ్రీమతం వారిచ్చు సద్గతి అన్నిటికంటే భిన్నమైనది. మతము అనగా సలహా. దీని ద్వారా మనకు సద్గతి కలుగుతుంది. మన సద్గతి చేయవారు ఆ ఒక్క తండ్రినేనని, ఇతరులెవ్వరూ చేయలేరని మీకు తెలుసు. వారిని ఈ సమయంలోనే పిలుస్తారు. సత్యుగంలో అయితే పిలవరు. సర్వుల సద్గతి దాత ఒక్క రాముడే అని చెప్పేది ఇప్పుడే. మాల తిప్పేటప్పుడు ఆ మాలను త్రిప్పుతూ పుష్పం వస్తూనే రామా అని చెప్పి కళ్ళుకు అతుకుంటారు. జపించవలసింది ఒక్క పుష్పంనే. మిగిలిన వారంతా వారి పవిత్ర రచన. మాలను గురించి మీరు బాగా తెలుసుకున్నారు. ఎవరైతే తండ్రి చేతలో సేవ చేస్తారో వారిదే ఈ మాల. శివబాబాను రచయిత అని అనరు. రచయిత అంటే ఎప్పుడూ రచించారనే ప్రశ్న వస్తుంది. ప్రజాపిత బ్రహ్మ ఇప్పుడు ఈ సంగం యుగంలోనే బ్రాహ్మణులను రచిస్తారు కదా. శివబాబా రచన అయితే అనాదిగా ఉండనే ఉంది. కేవలం పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు. ఇప్పుడు ఇది పాత సృష్టి. క్రొత్త దానిలో దేవతలు ఉంటారు. ఇప్పుడు శూద్రులను దేవతలుగా చేసేది ఎవరు? ఇప్పుడు మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. బాబా మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. మానవ సృష్టిని రచించేవారు బ్రహ్మ. వారు మానవ సృష్టికి హెడ్. మిగిలిన ఆత్మలందరి అవినాశి తండ్రి శివుడే.
ఈ కొత్త విషయాలు మీరు వింటున్నారు. ఎవరు బుద్ధివంతులుగా ఉంటారో వారు మంచి రీతిగా ధారణ చేస్తారు. మెల్లమెల్లగా మీరు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు మేము మొదట దేవతలుగా ఉండేవారమని, తర్వాత 84 జన్మలు ఎలా తీసుకుంటామో తెలిసింది. ఇప్పుడు మీకు రహస్యం అంతా తెలుసు. ఎక్కువ మాటలు మాట్లాడే అవసరమే లేదు. తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకునేందుకు ముఖ్యమైన విషయం తండ్రి చెప్తున్నారు. ఒకటేమో నన్ను స్మృతి చేయండి, రెండోది పవిత్రులుగా అవ్వండి, స్వదర్శన చక్రధారులుగా అవ్వండి, ఇతరులను మీ సమానంగా తయారు చేయండి. ఎంత సులభం! అయితే స్మృతి నిలబడదు. జ్ఞానమేమో చాలా సులభం. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని, మళ్ళీ సత్యుగంలో నూతన ప్రపంచంలో దేవీ దేవతల రాజ్యపాలన చేస్తారు. ఈ ప్రపంచంలో ఉండే అతి పురాతన దేవీ దేవతా చిత్రాలు లేక వారి భవనాలు మొదలైనవి చాలా ఉన్నాయి. మేము అత్యంత పురాతన విశ్వరాజ్యాధికారులుగా ఉండేవారమని మీరు చెప్తారు. శరీరమేమో సమాప్తమైపోతుంది. చిత్రాలు మాత్రం తయారు చేస్తూ ఉంటారు. రాజ్యపాలన చేస్తూ ఉండిన ఈ లక్ష్మీనారాయణులు ఎక్కడికి వెళ్ళారో, రాజ్య పదవి ఎలా తీసుకున్నారో ఎవరికీ తెలియదు. బిర్లా ఎన్నో మందిరాలు నిర్మిస్తున్నారు, కానీ ఈ విషయాలు వారికి కూడా తెలియదు. ధనం లభిస్తూ ఉంటే నిర్మిస్తూనే ఉంటారు. ఇదంతా దేవతల కృప అని భావిస్తారు. ఒక శివుణ్ణి పూజించటమే అవ్యభిచారి భక్తి. జ్ఞానంనిచ్చేవారు జ్ఞానసాగర్లు ఒక్కరే. మిగిలినదంతా భక్తి మార్గం. జ్ఞానం ద్వారా అర్ధకల్పం సద్గతి లభిస్తుంది. తర్వాత భక్తి చేసే అవసరం ఉండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని అంటారు. ఇప్పుడు భక్తిపై, ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం ఉండాలి. ఇప్పుడు పాతదంతా సమాప్తం అవ్వనున్నది. దీనిపై ఆసక్తి ఎందుకు ఉంచాలి? ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. మనం వాపస్ ఇంటికి వెళ్ళిపోతాము. ఆ ఖుషి ఉంటుంది. చాలామంది మోక్షం పొందటం మంచిదని, మళ్ళీ ఇక్కడకు వాపస్ రాబోమని భావిస్తారు. ఆత్మ సాగరంలో కలిసిపోయే నీటి బుడగ వంటిదని భావిస్తారు. ఇవన్నీ వ్యర్థ మాటలు. పాత్రదారులు తప్పకుండా పాత్రను అభినయిస్తారు. ఇంట్లో కూర్చునేవారు పాత్రదారులు కానే కాదు. మోక్షం ఎవరికీ లభించదు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఇక్కడ మీకు ఎంతో జ్ఞానం లభిస్తుంది. మానవుల బుద్ధిలో అయితే జ్ఞానం కొంచెం కూడా లేదు. తండ్రి నుండి జ్ఞానం తీసుకొని వారసత్వం పొందే పాత్ర మీకు మాత్రమే ఉంది. మీరు డ్రామాలో బంధింపబడి ఉన్నారు. పురుషార్థం తప్పకుండా చేస్తారు. డ్రామాలో ఉంటే లభిస్తుందని అనుకోరాదు. కనుక ఏమీ చేయకుండా కూర్చోరాదు. కర్మలో చరించకుండా ఎవ్వరూ ఉండలేరు. కర్మ సన్యాసం జరగదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యోగబలం యొక్క శక్తి ద్వారా మీ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకోవాలి. అవి మీ వశంలో ఉండాలి. చెడు మాటలు వినరాదు, వినిపించరాదు. ఏ మాటలు ఇష్టపడరో వాటిని ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. పవిత్రంగా అయి మీ సమానంగా చేసే సేవ చేయాలి. ఈరోజు వరదానము. మురళి యొక్క వాయిద్యం ద్వారా మాయను సమర్పితం చేయించే మురళీధర్ భవ. మురళి అయితే చాలా విన్నారు. ఇప్పుడు ఎలాంటి మురళీధరులుగా అవ్వాలి అంటే, మురళి ముందు మాయ సమర్పితమైపోవాలి. మురళిలోని రహస్యాల యొక్క వాయిద్యాన్ని సదా మోగిస్తూ ఉంటే మాయ సదా కొరకు సమర్పణ అయిపోతుంది. మాయ యొక్క ముఖ్యమైన స్వరూపం కారణం.
కారణం యొక్క రూపంలో వస్తుంది. మురళి ద్వారా కారణం యొక్క నివారణ లభిస్తూనే మాయ సదా కొరకు సమాప్తమైపోతుంది. కారణం సమాప్తం అనగా మాయ సమాప్తం. ఈరోజు స్లోగన్: అనుభవీ స్వరూపులుగా అయితే ముఖం ద్వారా అదృష్టం యొక్క ప్రకాశం కనిపిస్తుంది. అవ్యక్త సూచన: ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. సంగం యుగంలోని బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రత. ప్రవృత్తిలో ఉంటూ అపవిత్రత నుండి నివృత్తులుగా ఉండాలి. స్వప్నంలో కూడా అపవిత్ర సంకల్పాల నుండి ముక్తులుగా ఉండాలి. ఇదే విశ్వాన్ని ఛాలెంజ్ చేసే సాధనం. ఇదే బ్రాహ్మణులైన మీ ఆత్మీక రాయల్టీ మరియు పర్సనాలిటీ. నచ్చా. ఓం శాంతి.